హాయ్ హలో వెల్కమ్. నేను మీ రాకింగ్ రాకేష్. ఏంటి ఇక్కడ ఏమైనా జబర్దస్త్ షో కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా కామెడీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం అనుకుంటున్నారా? దానికి మించి June 6th మ్యాడ్ 2 తర్వాత సంగీత్ శోభన్ యాక్ట్ చేసిన ఒక మంచి యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ఎమోషన్ అన్నీ చెప్పాలి. ఒక ఫుడ్కి ఏదైతే ఫ్లేవర్స్ కావాలో అన్ని ఫ్లేవర్స్తో ఒక బ్యూటిఫుల్ సినిమా థియేటర్ ముందుకు రాబోతుంది మైత్రి డిస్ట్రిబ్యూషన్స్లో. సో అదే గ్యామ్లర్స్. సో నాది కూడా అందులో ఒక మంచి మెయిన్ రోల్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈ మధ్యకాలంలో నేను చేసినటువంటి ఫుల్ లెంత్ క్యారెక్టర్లో నా మూవీలో చేసిన ఎమోషన్ క్యారెక్టర్ని ఒక రకంగా చూస్తే ఇందులో మాత్రం నన్ను ఒక డిఫరెంట్ కోణంలో చూస్తారు. సో అందుకే ఈ ఇంటర్వ్యూ నా భుజాల మీద వేసుకొని డెఫినెట్గా ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి మెయిన్ కారకమైనటువంటి క్రూ మొత్తం నా ముందే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కర్త క్రియ కర్మ అమ్మ నాన్న అన్ని ప్రొడ్యూసర్లే కాబట్టి ముందు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మేడం దగ్గర నుంచి వద్దాం. నమస్కారం మేడం, బాగున్నారా? బాగున్నానమ్మా. చెప్పండి, ఇక ప్రొడ్యూసర్ కష్టాలు చెప్పండి. ఇంకా అందరు ప్రొడ్యూసర్స్ ఉండే కష్టాలు మాకు ఉన్నాయమ్మా, మాకేం స్పెషల్ కాదు. అవును, వెరీ నైస్. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎంత చెట్టుకి అంత గాలని ఏ ప్రొడ్యూసర్ దగ్గర కష్టాలు ఆ ప్రొడ్యూసర్కి ఉంటాయి. అదొక ప్రసవ వేదన లాంటిది నిజంగా. ప్రతి తల్లి డెలివరీ అయినప్పుడు ఇంకొకసారి డెలివరీ వద్దనుకుంటుంది, బిడ్డను చూసిన తర్వాత ఇంకో బిడ్డ కావాలనుకుంటుంది. సో ఇది కూడా అలాంటిదే. సో ఇంతకు ముందు మేము తీసిన శ్రీవల్లి విజేంద్ర ప్రసాద్ గారితో తీసాము, అందరికీ తెలుసు. అది మా మొదటి బిడ్డ. అప్పుడు మేము లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాము. సో కొంతవరకు నేర్చుకున్నాం. సో అప్పుడు కష్టాలు అప్పుడువి, ఇప్పుడు కష్టాలు ఇప్పుడువేనమ్మా. ఒక సినిమాని బయటకు తీసుకురావాలంటే అది ఎంత కష్టం అనేది మీకు తెలుసు, ఎందుకంటే మీరు రీసెంట్గా మంచి మూవీ తీశారు కాబట్టి. సో ఇంకో ప్రయత్నం చేసాం. ప్రసవ వేదనతో పోల్చారు కాబట్టి ఈ ప్రపంచంలో దానికి మించిన వేదన, దానికి మించిన ఆనందం ఏది ఉండదు. ఈ రెండు సినిమా మాత్రం ఇవ్వగలదు. అవునండి. తీసేటప్పుడు ఆ పెయిన్ని సినిమా అంతిస్తుంది, రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూస్తున్నప్పుడు అంత ఆనందం ఇంకేది ఇయ్యదు. మనం సినిమా మేకర్స్గా మనకి మాత్రం. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరంతా సినిమా శ్రీవల్లి తర్వాత ఒక యంగ్ బ్యాచ్ని మీరందరూ కూడా ఒక దగ్గరికి టైఅప్ చేసి ఒక మంచి కథని నమ్మి సంగీత్ శోభన్ హీరోగా వీళ్ళందరినీ మెయిన్ క్యారెక్టర్స్గా పెట్టి నాకు కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు. ఒక యంగ్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నిజంగా మేడం ప్రొడ్యూసర్లు బాగుండాలి. ప్రొడ్యూసర్లు బాగుంటేనే మా లాంటి ఇంకా ఇంకా కొత్త థాట్స్తో వచ్చే డైరెక్టర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, మా అందరికీ కొత్త ఉత్సాహం వస్తుంది. సో మీకు ఆ ఉత్సాహం మైత్రి వల్ల ఇంకొంచెం బ్యాక్ బోన్గా వచ్చింది. సో నా తరపున కూడా వాళ్ళకి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డైరెక్టర్ గారి దగ్గరికి వద్దాం. సార్ హాయ్ సార్. నిజంగా ఇప్పటికీ చెప్పులు వేయలేదు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ప్రేక్షకులకు తెలియాలి ఈ విషయం. నేను మీ దగ్గర నుంచి నేను పాటించాను కూడా. అది నా మూవీ అయ్యేటప్పుడు నేను కూడా చెప్పులు వేసుకోలేదు. అంటే రీజన్ ఏంటంటే అప్పుడు నేను మాల్లో ఉన్నాను, అదొకటి. దాని తర్వాత కూడా కొన్ని రోజులు నేను చెప్పులు మాల అయిపోయిన తర్వాత వేసుకోలేదు. బంచ్ ఆఫ్ అది మీ దగ్గర నుంచి చూసి నేర్చుకుందే చైతన్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక మంచి అలవాటు నేర్పించినందుకు మీకు థ్యాంక్స్. ఒక మంచి క్యారెక్టర్ని కూడా నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. సో ఎలా ఈ మూవీ రేపు June 6th థియేటర్కి రాబోతుంది. ఇన్ని రోజులు మీ కష్టం, మీ ప్రతిఫలం అనుకోవాలి, లేదా సంథింగ్ ప్రతి క్షణం మనం మేకర్స్ అదే ఆలోచిస్తూ ఉంటాం. సో ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇప్పుడు? ఫస్ట్ అసలు ఈ స్టోరీ అనుకున్నప్పుడు నేను విజయ్ చిట్నేడి అని బాహుబలికి డైలాగ్స్ రాశారు. ఆయన శిష్యుడు నేను. సో ఆయన శ్రీవల్లి సినిమాలో ఇన్వాల్వ్డ్ అనమాట. సో హీస్ అ కీ ప్లేయర్ దేర్. అలాగే నాకు సునీత గారు, రాజ్ కుమార్ గారు పరిచయం. సో శ్రీవల్లి సినిమా జరుగుతున్నప్పుడు నేను ఆఫీస్ కిందకు వస్తూ చేయలేదండి, నేను అప్పుడే అప్రోచ్ అయ్యి నేను ట్రావెల్ అవుతూ ఉండేవాడిని అనమాట. సో నేను అప్పుడే అనుకున్నా ఈ ప్రొడక్షన్ హౌస్లోనే ఒకటి చేయాలి మూవీ అని లోపల అనుకున్నాను, మేనిఫెస్ట్ చేశాను. అండ్ అది రియల్ అయింది. నేను ఈ స్టోరీ అనుకుని విజయ్ గారు ఈ స్టోరీ మొత్తం ఆయననే చేశారు. సో ఆయన దగ్గరికి నేను వెళ్ళంగానే ఇలాంటి కథలు నాకు తెలిసి నువ్వు బయటికి వెళ్ళి ఎవరికి చెప్పినా ఓకే చెప్పరు, ఎగ్జాక్ట్లీ ఇది చాలా మంచి కథ, తెలుగులో ఇలాంటి కథలు రావాలి అని చెప్పి నన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి సునీత మేడంకి పరిచయం చేశారనమాట. సో వెంటనే నేను మేడంకి కథ చెప్పంగానే ఇమీడియట్లీ ఫస్ట్ నేను నరేషన్ చెప్పంగానే మనం చేస్తున్నామో ఇది అని చెప్పేశారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనమాట. యూజువలీ చాలామంది ప్రొడ్యూసర్ దగ్గర తిరిగి నరేషన్లు చెప్పి దెర్ ఇస్ అ బిగ్ స్ట్రెస్ ఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. డెబ్యూస్కి అంత ఈజీగా ఓకే కావు. ఒకవేళ చెప్పినా సరే ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్
నువ్వు తీయగలుగుతావా, నువ్వు చెప్పేస్తున్నావా, యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నావు, ట్యాకిల్ చేయగలవా? అది నన్ను బిలీవ్ చేశారు. సో మరి అది ఎందుకు బిలీవ్ చేశారో ఏంటో మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి. నేను చూసాక సినిమా మొత్తంలో మేడం ఒక మిమ్మల్ని కొడుకులా చూసుకుంది. నేను అది మాత్రం నేను నాకు వెరీ పార్షియల్. హర్ హీరోస్ హర్ సన్స్, హర్ డైరెక్టర్స్ ఆర్ హర్ సన్స్. నన్నైతే మీ పరిస్థితి ఓకే, నన్నైతే ఒక అనాథ బిడ్డని చేసింది. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఆయన అయితే అయ్యో సంగీత్ అయితే అసలు నేను కొన్ని రోజులు అనుకున్నాను మేడం, నిజంగా మీ రిలేటివ్ లేకపోతే మీ రిలేటివ్ని డైరెక్ట్ చేయడానికి మీరు ఇదంతా చేస్తున్నారేమో, లేకపోతే మీ సంథింగ్ ఏదో మీ అబ్బాయి ఏమో అని అనుకున్నా. లేకపోతే షూట్ చేసేటప్పుడల్లా నాన్న చైతన్య తిను, వెళ్ళి చైతన్య ఫ్రూట్స్ తీసుకో, చైతన్యకి టీయో కాఫీ ఏదో ఒకటి ఇవ్వండి అని నేను 2-3 రోజులు చూసా. మేమేం చేసాం మేడం? ఎందుకు చేయలేదు సార్ మీకు చాలా. సో నిజంగా ఆ విషయంలో మీరు అదృష్టవంతులు, డెబ్యూ కాబట్టి. బికాస్ అంత ఈజీగా ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు ఒప్పుకోరు. అది కూడా నేను రాసుకున్నప్పుడు కానీ విజయ్ గారితో ట్రావెల్ అయినప్పుడు కానీ నాకు తెలుసు ఈ సినిమాని ట్యాకిల్ చేయాలి అంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ కావాలి. ఒక పెట్టే సినిమాలో డబ్బులు పెట్టేస్తే 10 times వెనక్కి వచ్చేస్తాయి. అంటే నేను తీసిన గ్యాంబ్లింగ్ సబ్జెక్టు మూవీని గ్యాంబ్లింగ్గా చాలామంది చూస్తారు. మేము గ్యాంబ్లింగ్ అనే మూవీ తీసాం కానీ దీంట్లో ఏది గ్యాంబ్లింగ్ చేయలేదు, అనుకోలేదు. వీఆర్ వెరీ జెన్యూన్ ఇన్ దిస్ అనమాట. అంత జెన్యూన్ ఉన్నాను కాబట్టి ప్రకృతి మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. లేదంటే ఇది సినిమా ఈ రోజుల్లో అంటే మేడం ఇందాక అన్నారు యాజ్ నేను కూడా ఇది కాబట్టి అవ్వదన్న. గ్యాంబ్లింగ్ అని పదం పెట్టుకొని సినిమా మనం గ్యాంబ్లింగ్ చేసామనుకోండి, మనం ప్రేక్షకులు చేసేస్తారు. వాళ్ళు అందరికి మించి తెలియని వాళ్ళు ఎవరు తెలుసా? ప్రేక్షకులే. సో అంత ఇదిగా ఉన్నాం కాబట్టి ప్రకృతి మనకు సహకరించి ప్రొడ్యూసర్ వాళ్ళ కష్టాలు నిజంగా ఇక్కడ ఇలా కూర్చోగలిగాం. రేపు మనం June 6th థియేటర్లో చూడగలుగుతున్నాం అంటే అదే మన సక్సెస్ బేసికలీ, నిజంగా చెప్పాలి అంటే. సో మీకు ఫస్ట్ ఆల్ ది బెస్ట్. నాకైతే మిమ్మల్ని చూస్తే ఫర్దర్గా ఒక మంచి పెద్ద డైరెక్టర్ అవుతారని నాకు అనిపిస్తుంది. త్రివిక్రమ్ గారు లాగా అంత సెన్సిబిలిటీ ఉంది మీకు. నేను డెఫినెట్గా మీ దగ్గర ఆ టించ్ కానీ మీరు వర్క్ చేయించుకునే విధానం కానీ మేము అన్నీ అబ్జర్వ్ చేశాం కదా. మీరు నిదానంగా చక్కగా నీట్గా అన్నీ చేయించుకోగల డైరెక్టర్ అంటేనే అన్నీ చేయించుకోవడం, ఎవరితో ఏ వర్క్ చేయించుకోవాలో తెలిసి ఉండాలి. సో చైతన్య గారు మీతో వర్క్ చేయడం సో హ్యాపీ. ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు ఇంకా బోల్డెన్ చేస్తారు మీరు. సో హీరోయిన్ గారి దగ్గరకు వచ్చేద్దాం. ఏమన్నా హీరోయిన్ గారు అనాలా, మెయిల్ రోల్ అనాలా, లేకపోతే ఏంజిల్ అనాలా? డెవిల్. యా. సో యాజ్ యూ సెడ్ మనందరికీ ఈక్వల్ పార్ట్ ఉంది, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ హీరోయిన్, హీరో ఆర్ ఎనీథింగ్. ఇట్స్ లైక్ we all are like equal in this. So that's the best thing about this movie. క్యారెక్టరేషన్ కూడా exactly ఎవరిని ఎక్కడ వదిలిపెట్టలేదు. అంటే బేసికలీ ఒక కథ రాసుకునేటప్పుడు చైతన్య గారు స్క్రీన్ ప్లేలో డిస్కషన్లో కూడా మీరు ఎంత కష్టపడ్డారో నాకు రేపు థియేటర్లో రేపు సినిమా ఇండస్ట్రీలో మేకర్స్ కనుక కూర్చుంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక డిజైన్ ఇచ్చారు, ఒక స్లాంగ్ ఇచ్చారు, ఒక వే ఆఫ్ తో ఇచ్చారు. దానికి ఎక్కడా వదిలిపెట్టలే. మళ్ళీ అన్ని క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టారు. అది చాలా ఇంపాసిబుల్. అంటే స్క్రీన్ ప్లే వెళ్ళేటప్పుడు ఏదో క్యారెక్టర్ వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకో క్యారెక్టర్కి న్యాయం చేయలేం. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆ స్క్రీన్ ప్లేలో అందరినీ ఒక దగ్గర బంచ్ ఆఫ్ దగ్గర తీసుకొచ్చి ఆ యాక్షన్ పార్ట్ ఉంటుంది కదా. ఈవిడమ్మో జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ మాదిరి ఈవిడ చేసింది. ఎవరు తగ్గలే అక్కడ. మా శివారెడ్డి అన్నకి ఒక మంచి ప్రాధాన్యత. నన్ను ఇప్పటివరకు కామెడీ నన్ను ఆ రేంజ్లో నేను చూసుకోలేదు ఆ యాక్షన్ పార్ట్లో. అలా అయ్యంగారు నిజంగా ఆయనకు క్యారెక్టరైజేషన్. కథ స్టార్ట్ అవ్వడమే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక టించ్ ఆఫ్ అలా వెళ్తూ ఉంటుంది టింట్. అండ్ మీరు కూడా మీ గురించి చెప్పాలి కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఒక సెటిల్డ్ తన పక్కన సంగీత్ పక్కన ఒక సెటిల్డ్గా, సంగీత్ అంటేనే ఈజ్ అ వండర్ఫుల్ సెటిల్ యాక్టర్. తను ఒక బంచ్ ఆఫ్ అది చేస్తుంటే అలా ఆవాహన చేసినట్టు చేస్తాడు ఒక క్యారెక్టర్ని. బెస్ట్ రోల్ అవుద్ది తనకి. తను చేసినటువంటి సినిమాల్లో ఇప్పటివరకు అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా తను ఇంతవరకు ఎవరు చూడని కొత్త సంగీతం చూస్తారు. ప్లస్ అదొక్కటే కాదు, నేను చైతన్య ఏమనుకుని మేము తీసుకున్నాము అన్ని క్యారెక్టర్స్ అంతా క్యాస్టింగ్ ఒకళ్ళ మించి ఒకళ్ళు చేశారు. ఆ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఎవరు డామినేట్ చేస్తున్నారో తెలియకుండా అంత సెటిల్డ్గా చేశారు, అంత బాగా చేశారండి. తను ప్రశాంత్ చెప్పినట్టు మేము తీసుకున్నప్పుడే అందరూ హీరోలే అండి. మా దాంట్లో ఏ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ని తక్కువ చేసి ఒక క్యారెక్టర్ని పెంచాలని ఏం లేదు. ఫస్ట్ నుంచి అదే అనుకుని ప్లాన్ చేసాం మనం. అన్ని క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ రాకేష్ గారు కానీ పృథ్వీ కానీ అందరూ
హీరో లేవు, కొన్ని క్యారెక్టర్స్ సమూహం అది. అదే మేడం, ఆ డిజైనింగ్ అనేది చాలా ఏదో మనం అనుకున్నట్టు కథ అనుకున్నట్టు అన్నట్టు ఊహించుకుంటే కాదు, అది ఊహించుకొని రాయడం వేరు. పేపర్ మీద రాసేస్తాం, సెట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడో డైరెక్టర్కి కొడుతూ ఉంటుంది, దీన్ని ఎందులో ఏం చేయాలి, ఏది తీసేయాలి ఇట్లా అని. సో అది వండర్ఫుల్గా సమపాలలో అందరికీ న్యాయం చేశారు అనుకోవాలి. సో మీకు కూడా రేపు ఇది డెబ్యూ డెఫినెట్గా ఇది. This is not my debut. ఓకే, Yeah. Falaknama Das was my debut. ఫలక్నామా దాస్. Yes. This would be my second film. ఫలక్నామా దాస్లో దాస్ గారితో Yeah. బ్యూటిఫుల్గా చేశారు. దాని తర్వాత ఇప్పుడు సంగీత్ శోభన్తో మళ్ళీ దాసే, అంటే పటాస్ దాస్, ఏదైతే బ్లాస్టే కదా. Okay. Got it. సో ఎలా ఉంది మీ ఈ అంటే ఒక ఫ్యామిలీలా చేసాం మనందరం కూడా. అంటే ఫస్ట్ ఫిలిం అదే చెప్తున్నాను, ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు సెట్కి వెళ్ళాము, లైక్ నా పార్ట్ వరకు చేశాను, ఐ కేమ్ అవుట్ డబ్బింగ్ అండ్ దెన్ ఎండ్లో వాట్ ఎవర్ ప్రమోషన్స్, దట్స్ ఆల్. బట్ ఈ మూవీకి రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ నౌ ఐ నో వాట్ దీస్ టు హ్యావ్ గాన్ త్రూ, అసలు ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ సీన్. సో పాపం ఇంత ఉంటుందా బిహైండ్ మూవీ అన్నది ఐ ఓన్లీ గాట్ టు నో వీళ్ళిద్దరిని చూసి, లిటరలీ. And she is the sweetest. Literally, she'll ask, ప్రశాంతికి ఏమి ఇష్టం అమ్మా అని చెప్పి అక్కడ అందరిని పడేసేది. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎప్పుడు వ్యవహరించలేదు. మనం ఎక్కడికైనా వెళ్తే పిక్నిక్ వెళ్ళేటట్టు మన సౌకర్యాలన్నీ సెట్కి వెళ్ళగానే అంటే చెప్పకూడదు కానీ ప్రొడ్యూసర్ ఎక్కడో దూరంగా కూర్చుంటారు. ప్రొడ్యూసర్ అంటే సెటప్ గిటప్ పాప ఆవిడ తిరుగుతూ ఉండాలి సెట్లో. అదే ప్రభాస్ మూవీలో ఒకటి తిన్నారా, కరెక్టే. ఇదంతా ఓకే డైరెక్టర్, ఇదంతా సెటప్ మేడం అంతా ఓకే. పిక్చర్ వేసినప్పుడు మీ ఫోటోగ్రాఫర్ ప్రేమణ గురించి ఒకటి ఏదన్నా చెప్పండి. ప్రేమ, నేను, సంగీత్ ముగ్గురము ఒకే ఏజ్ గ్రూప్, చూడడానికి కూడా ఒకలానే ఉంటాం. బ్రదర్స్ అంటే నమ్మేస్తారు. సేమ్ ఫ్రేమ్ ఉంటుంది, సేమ్ హైట్, సేమ్ బాడీ స్ట్రక్చర్, చూస్తే ముగ్గురు లైక్ బ్రదర్స్. రాకపోతే డూప్సీలు బ్యాక్ ఇవన్నీ వాళ్ళతో లేదండి, సంగీత సిచ్యుయేషన్ క్రియేట్ చేయలేదు. హీ వాజ్ వెరీ గుడ్, రోజు వచ్చేవాడు, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. డిఓపి విషయానికి వస్తే ఆ బ్రదర్లీ ఫీలింగ్ నేనైతే చెప్తున్నానో, నాకు, సంగీత్కి, ప్రేమ్కి ముగ్గురికి ఆ ఫీలింగ్ ఉంది. సో నేనేం చెప్పినా సరే వెంటనే ప్రేమ్ క్యాచ్ చేస్తాడు. ఆ ప్రేమ్ ఫ్రేమ్లో ఎలా కనిపించాలో సంగీత్ క్యాచ్ చేస్తాడు. సో ఇట్ వాస్ వెరీ ఈజీ అనమాట, సేమ్ సింక్. అండ్ ఒక క్లబ్లో జరిగే కథని నిజానికి చెప్పాలంటే ఎక్కువసేపు చూపిస్తే బోర్ కొడుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఈ కథ చెప్పినప్పుడు నేను సునీత గారికి చెప్పిన తర్వాత చాలామందికి చెప్పాను. ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే, ఒక లొకేషన్ ఎక్కువ కనిపిస్తుంది కదమ్మా, ఎలా డీల్ చేస్తావు? సో హౌ వీ విల్ డీల్? ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, మనం ఒక 3 యాంగిల్స్ నుంచి దీన్ని క్యాప్చర్ చేస్తున్నాం. ఇది ఎంతసేపు అయినా చేస్తే ఈ యాంగిల్స్ తప్ప వేరే యాంగిల్స్ కనిపించవు. సో ప్రేమ్కి ఇందులోని ఛాలెంజ్ ఏంటి అంటే, ఇదే సీన్ని బోర్ కొట్టకుండా ఒక 40 మినిట్స్ ఎలా చూపిస్తావు? దట్ ఈస్ ద హోంవర్క్ వీ డిడ్ అనమాట. అంటే ఎన్ని యాంగిల్స్ పెట్టచ్చు, నాకు తెలిసి సినిమాలో ఎన్ని యాంగిల్స్ ఉంటాయో అన్ని యాంగిల్స్ వాడేసాం. టాప్, సైడ్, లెఫ్ట్, సెషన్, వాట్ ఎవర్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ వీ యూస్డ్. అండ్ 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, లొకేషన్ ఒకటే అన్న ఫీలింగ్ ఎవరికి రాదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కెమెరా వర్క్ అండ్ ఆర్ స్టోరీ అండ్ ఆర్ క్యారెక్టర్స్. లైటింగ్ కూడా అసలు బ్యూటిఫుల్గా వార్మ్ అప్ ప్రింట్ ఒకటి ఇచ్చేవాడు, నేను అబ్జర్వ్ చేసేవాడిని కదా సెట్లో. అది కూడా మేము దాన్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఫుల్ లైట్, దాని తర్వాత ఓకే చాలాసేపు మోనోటనస్ అయిపోయింది, ఫుల్ లైట్ ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం, హాఫ్ లైట్. అలాగా మూవీ వెళ్తున్న కొద్దీ మీకు ఒకటే లొకేషన్ని ఇంత కొత్తగా ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా చూపించచ్చు అనేది చాలా క్లియర్గా కన్వే అయిపోయింది. యాక్షన్ పార్ట్ కూడా బ్యూటిఫుల్గా తీసారు అసలు. యాక్షన్ పార్ట్ అంజీ మాస్టర్కే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇట్స్ అన్ ఇండోర్ ఫైట్, క్రెయిన్లు తేవడానికి లేదు, ఏ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి లోపలికి పెట్టడానికి లేదు. సార్ ఇవి నా ఛాలెంజెస్ అని చెప్తే వెంటనే ఆయన దాన్ని డీకోడ్ చేసి, ఓకే నీ దగ్గర ఏమున్నాయంటే గన్స్ అన్న, గన్స్ కదా చాలు అన్నాడు. సో మీరు ఒక్కసారి ఆ ఫైట్ చూస్తే గన్స్తో ఒక దివాళీ ఎపిసోడ్లా ఉంటుంది. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. మూవీ వెళ్తూ ఇట్స్ స్లో బర్నింగ్ మూవీ అండి. స్టార్ట్ అవుతున్న కొద్ది క్యారెక్టర్స్ అందరూ అర్థమవుతూ ఉంటారు, స్లిప్ ఇన్ అవుతుంది. ఎప్పుడైతే సంగీత్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అది కామెడీ సైడ్ వెళ్తూ తెలియకుండా ఒక సీరియస్ మోడ్లోకి స్లిప్ అయిపోతుంది. అండ్ ప్రశాంతి గురించి చెప్పాలి అంటే వెరీ సర్ప్రైజింగ్ క్యారెక్టర్. మూవీ బిగినింగ్ నుంచి ఉంటుంది, నాతో చాలాసార్లు అనింది నాకు డైలాగ్స్ నా సినిమాలో ఒక డైలాగ్ లేదేంటి. నన్ను అప్పుడు ఇది చేయడానికి ఏం
గోల్డ్ అంతా ఉంటుంది, డైమండ్ ఉంటుంది చూసావా దాని ఇప్పుడు ఏంటి నాకు ఒక డైలాగ్ ఇచ్చి అది ఇప్పుడు డైమండ్ అంటావా? సో హీ వాజ్ ఆల్వేస్ లైక్ యాక్చువల్లీ నేను తనకి చెప్పింది నిజమేనండి. సో వెళ్తున్న కొద్దీ ఒక క్యారెక్టర్ సైలెంట్గా ఉంటే దాంట్లో సస్పెన్స్, మిస్టరీ, ఏంటి ఎందుకు క్యారెక్టర్ సైలెంట్గా ఉంటుంది, ఎందుకు క్యారెక్టర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది అనే ఒక సస్పెన్స్ ఆటోమేటిక్గా తన క్యారెక్టర్లో బిల్డ్ అయిపోతుంది. తను ఓపెన్ అయిన దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయరు సడన్గా ఈ అమ్మాయి ఎలాగా ఎండ్కి. నేను సో ఏంజల్ అండ్ డెవిల్ అని పెట్టడానికి రీజన్ అది. ఏంజల్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు, కానీ వాడు చేసేది ఏంజల్ పనిలా కదా మీరు మూవీలో చూస్తారు. ఇప్పుడు డెవిల్ అనే ఒక క్యారెక్టర్ వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్యలోని ఏంటి కెమిస్ట్రీ అనేది బ్యూటిఫుల్లీ చాలా ఆర్గానిక్గా వచ్చింది అనమాట. వెరీ ఐ రిమెంబర్. యూజువల్లీ మీరు హాలీవుడ్ మూవీస్ చూస్తే కనుక హీరో హీరోయిన్ మధ్యలో మనలాగా సాంగ్స్ ఉండవు, కాంబినేషన్ సీన్లు ఉండవు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తీసుకుంటే హీరో హీరోయిన్ కలిసి పరిగెట్టడమే తప్ప వాళ్ళ మధ్యలో ఆగి ఏ సీన్ ఉండదు. అయినా సరే అది కెమిస్ట్రీ బిల్డ్ అయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ రైటింగ్. మా విజయ్ గారు పెట్టిన సస్పెన్స్ కానీ మిస్టరీ కానీ కరెక్ట్గా డీకోడ్ అయ్యాయి. కథ మీరు మీ డిజైనింగ్ అయినా కథ అంతా కూడా? కథ మొత్తం విజయ్ గారిదేనండి. విజయ్ గారి కథ చేశారు, నేను దాన్ని కొంచెం ఇంప్రవైజ్ చేసుకుని సో డైరెక్షన్ ప్రాపర్గా చేసుకున్నాను. అడిషనల్ స్క్రిప్ట్ అది అగైన్ ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్కి ఛాలెంజ్. బికాస్ ఎవ్రీ టైం ఒక కొత్త ఫిల్మ్ వస్తుంది అంటే దానికి కొత్త మ్యూజిక్ కావాలి. కరెక్టే కదా. సో దీనికి కొత్త మ్యూజిక్ ఎలా డిజైన్ చేయాలి. సో శశాంక్ నేను కూర్చుని సినిమా ముందే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్ని డిజైన్ చేసుకుని దానికి తగ్గట్టు తీసిన సీన్స్ చాలా ఉన్నాయి. సెట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేసుకుని ఇగో ఈ నోట్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎమోషన్ కావాలి, అంత డెప్త్లోకి వెళ్ళాం అనమాట. సో దట్ ఈస్ వై మీకు సినిమా తెలుసా, పాత సినిమాలు యా మ్యూజిక్ అంతా కంపోజ్ అయిపోయిన తర్వాత ఆ మ్యూజిక్ సెటప్ పట్టే సెట్లో అలా డిజైన్ చేసేవాళ్ళు. మళ్ళీ మీరు ఆ ఓల్డ్ని అలా గుర్తు చేయడం ఆ వర్క్ సెన్స్, అది వర్క్ సెన్స్ అండి. అంటే దట్ ఇస్ హౌ యూ హ్యావ్ టు వర్క్. అండ్ సినిమాలో ఒక్క సాంగ్ ఉంటుందండి, ఆ ఒక్క సాంగ్ చాలు 6 పాటలు అంతా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ థీమ్ సాంగ్. సినిమా మొత్తం ఆ సాంగ్లోనే అర్థమైపోతుంది, ఆ వైబ్ని ఆ సాంగ్ క్యారీ చేస్తుంది అనమాట. సో ఆ సాంగ్ వర్క్ చేయడానికి కూడా నేను శశాంక్ చాలా కష్టపడ్డాం. ఎందుకంటే అందరూ చెప్తున్నట్టు ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక హీరో హీరోయిన్ మీద ఒక సాంగ్ రాయలేను, బట్ మరి దీంట్లో ఏం చేయాలి, కాన్సెప్ట్ గురించి రాయాలి, గ్యాంబ్లింగ్ గురించి రాయాలి, దాంట్లో అన్నీ కవర్ అవ్వాలి, దాంట్లో ఫిలాసఫీ ఉండాలి. సో దట్ సాంగ్ కేమ్ బ్యూటిఫుల్లీ. ఇంటర్వెల్ టైంలో ఆ సాంగ్ వస్తుంది అండ్ ఇట్ వాస్ ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ద మూవీ అనమాట. సో యా, సో మ్యూజిక్ డైరెక్టర్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. అండ్ మీరు అది చూస్తారు థియేటర్లో, యూ విల్ సీ హౌ ద సౌండింగ్ ఈజ్ అనేది. డెఫినెట్గా చాలా కొత్త మ్యూజిక్ అనేది డెఫినెట్లీ అందరూ ఫీల్ అవుతారు. మేడం ఇప్పుడు అంతా కూడా యంగ్ టీమ్ అనమాట మొత్తం, ఇంక్లూడింగ్ కెమెరామెన్, డిఓపి, మ్యూజిక్ అంతా యంగ్. నేను సెట్లోకి వచ్చేసరికి మీరు అందరూ వచ్చేసరికి ఒక యంగ్ వైబ్ ఉండేదన్నమాట సెట్లో. నాకు ఒకటే ఒక డౌట్ మేడం, అందరూ సేఫ్ సైడ్ ఏదన్నా కమర్షియల్ సినిమా తీసేసి లేకపోతే 4 సాంగులు పెట్టేసి అనేది సేఫ్ సైడ్ వెళ్తాం అనుకుంటారు. కానీ ఈ అంటే తీస్తారు మేడం, అది ఎవరైనా చేయగలరు. అది ఎవరైనా చేయగలరు అంటున్నారు. బట్ అది ఎవరైనా చేయగలరు మేడం, నేను ఓపెన్గా చెప్తా. అది అలా రాసుకోవడం అంటే చాలా ఈజీ. అది ఏముంటుంది, ఒక స్టార్టింగ్ తీయచ్చు, ఎండింగ్ అనుకోవచ్చు, వే ఆఫ్ బంచ్ ఆఫ్ ట్రావెలింగ్ అని వేసుకొని 4 పాటలు పెట్టుకొని అది సక్సెస్ఫుల్ ఎప్పటికైనా. కానీ ఇలాంటి సినిమాని టేకప్ చేసేటప్పుడు ఏం నమ్మారు మేడం ఈ సినిమాలో కథ చెప్పినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కథ నచ్చిందండి, ప్లస్ యూత్ వాళ్ళ ఇది డౌట్ ఎందుకు అడుగుతున్నానంటే, మేమందరం యాక్ట్ చేయడానికన్నా, మేమందరం ఇన్వాల్వ్ అవ్వకముందా, రేపు ప్రేక్షకులు లక్షల మంది చూసేదానికన్నా ముందు ఫస్ట్ ఈ కథ విన్నది మీరే. ఈ జడ్జిమెంట్ రేపు ఇన్ని కోట్ల మందికి చూపించేది మీరే. కాబట్టి అసలు ఈ సినిమాలో ఏం నమ్మారు, ఎలా దీన్ని మీరు అంటే మాకు ఫస్ట్ నుంచి ఫస్ట్ టైం నేను ఆ క్వశ్చన్ అందుకే దాంతో స్టార్ట్ చేశాను. ఆవిడ ఏం నమ్మారు అనేది నాకు తెలియదు. చెప్పినప్పుడు కూడా సునీత మ్యామ్ కి నేను చాలా గ్రేట్ఫుల్. బికాస్ ఇట్లాంటి స్టోరీ ఎవరికి చెప్పినా కొంచెం దిల్ బి లిటిల్ స్కెప్టికల్, చేయాలా వద్దా అన్నట్టు. ఇంతలో ఎలా తీస్తావు? ఎగ్జాక్ట్లీ జర్నీ అండి. కథ ఓకే చెప్పేసి ప్రొడ్యూసర్ కథ వినేసి వెళ్ళిపోయిన తర్వాత సెట్లోకి వెళ్ళంగానే, అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో మేము సంపత్ నంది సార్ దగ్గర నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మేమందరం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, కథ ఫస్ట్ ప్రొడ్యూసర్ నమ్మేస్తాడు, ఎక్కడో ఒక దగ్గర డ్రాప్ అయిపోతారు. ఫస్ట్ డే షూట్లో ఒక షాట్ పెట్టకపోతే డ్రాప్ అయిపోతారు. ఎవరన్నా వచ్చి సినిమా చూసి ఏంటంటే మాకు సినిమా డ్రాప్ అయిపోతారు. అక్కడి నుంచి ఏం చేస్తారంటే సినిమాని వాళ్ళు లాగేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు దాన్ని మార్చేస్తారు, మధ్యలో ఎవరినో ఎంటర్ చేసేస్తారు. 99% సినిమా స్టార్టింగ్ నుంచి ఇదే జరుగుద్ది. చాలా సినిమాలు డెబ్యూ డేటర్స్కి ఇదే ప్రాబ్లం. ఆ నమ్మకం, కథ చెప్పినప్పుడు ఉన్న ఎనర్జీ
ఫినిషింగ్ వరకు ఉండదు. నేను అనుభవించాను కదండి, అందుకే నా డబ్బులు పెట్టి తీసుకోవడానికి మెయిన్ ఫిల్మ్ మేకర్, మీరు డైరెక్టర్ కాబట్టి జరిగింది. నాకు జర్నీ చాలా ఇంపార్టెంట్. అంటే ఆవిడ ఫస్ట్ రష్ చూసుకున్నప్పుడు కానీ, మధ్యలో కానీ, చేంజెస్ అయినప్పుడు కానీ, ఎడిటింగ్ చేసినప్పుడు కానీ, ఎంతమంది వచ్చినా నా తరపున ఆవిడ ఫైట్ చేశారు. లేదు ఎప్పుడు ఒక్కసారి కూడా చైతన్య నువ్వు సినిమా సరిగ్గా తీయలేదు, చైతన్య మన సినిమా సరిగ్గా వస్తుందా అని క్వశ్చన్ కూడా నన్ను అడగలేదు. అందుకే అన్న కదా మన కొడుకులా చూసుకుంది అని. 100% అండి, నేను ఆ మదర్ ఫీలింగ్తోనే ఉంటాను. నేను సంగీత్ అందరం వాడిని అమ్మనే పిలుస్తాము. అదే నన్ను ఎందుకు ఇలా నన్ను ఒక్కనే ఇప్పుడు మీరు చెప్తున్న నాకు బాధ ఏంటంటే, సో మ్యామ్ అసలు ఫస్ట్ మీరే చెప్పాల్సింది ఎట్లా నమ్మారు? అంటే ఏమీ లేదండి, ఏదైనా ఒకటి మనం నమ్మామనుకోండి, కష్టమో నష్టమో మనం నమ్మిన తర్వాత ఎండ్ వరకు మనం ట్రావెల్ చేయాలి. అది ఏ రిలేషన్ అయినా. మంచి మూవీస్ తీయాలని ప్యాషన్తోనే వచ్చామండి. అలాగే శ్రీవల్లి తీసాము. అప్పట్లో అది కూడా డిఫరెంట్గానే తీసాము. ఈ సబ్జెక్ట్ మీరు ఎలా ఎన్నుకున్నారని అప్పుడు కూడా మమ్మల్ని అడిగారు. విజయేంద్ర ప్రసాద్ గారితో వెళ్ళాము. అది ఒక సైంటిఫిక్ సైఫై సినిమా, అందరికీ తెలుసు. అది అంటే రెగ్యులర్ తీయకూడదని కాదు, ఒక దాని విధానాన్ని నమ్మి మేము ట్రావెల్ అయ్యాము, తీసాము. తర్వాత కూడా చాలా మూవీస్ ట్రావెల్ అయ్యాము, చాలామందితో అవుతూ కూడా ఉన్నాము. కాకపోతే నాకు యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది ఒకటి బిహైండ్ ఇది ఉంది. థ్యాంక్ యూ మేడం. ఏదైనా అంటే అంటే ఆవిడ ఏమన్నారు కూడా యంగ్ టాలెంట్ అంటే నెక్స్ట్ నా కథ కూడా రెడీగా ఉంది, నేను కూడా కథ చెప్పొచ్చు అని అర్థం. మీకు అది అర్థం కాలే, నేను కూడా కథ రాసుకున్నాము. నెక్స్ట్ సినిమా తర్వాత అనౌన్స్మెంట్ చేస్తానండి. అంటే యాక్చువల్గా కమర్షియల్గా తీస్తూనే సైడ్లో యంగ్ టాలెంట్తో తీయాలని కోరికండి. సో ఇది రన్ అవుతుంది. అసలు యాక్చువల్గా నేను ఒక సైడ్లో కమర్షియల్ మంచి తీయాలనుకున్నది ఇంకా వర్కౌట్ అవ్వలేదు. సో వీఆర్ ఆన్ ద వే, అనౌన్స్ చేస్తాం. ఇంకా 2-3 ప్రాజెక్టులు అయితే రెడీగా ఉన్నాయి. మంచి రోజు చూసుకుని అనౌన్స్ చేయడానికి ఉన్నాము. అయితే నాకు ఇదైతే ఉండిందండి మనసులో, యంగ్ టాలెంట్ ఉంటారు, వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి ఉంటారండి. యూత్కి ఒక మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. సో ఈ మూవీ వరకు మేము పెట్టింది అంతా యంగే, ఇంక్లూడింగ్ డిఓపి, మ్యూజిక్ అంతా, హీరోయిన్స్ మీరు అందరూ యంగ్ టాలెంటే. యాక్చువల్గా రాకేష్ గారు మీ గురించి నేను చెప్తున్నాను అనుకోకండి, ఒక డిఫరెంట్ రాకేష్ గారిని చూస్తారు నా సినిమాలో. ఎగ్జాక్ట్లీ జబర్దస్త్ రాకేష్ గారు కాదు మీరు, ఇది సినిమా రాకేష్ గారు. మరి నేను చెప్తే మరి ఏమనుకుంటారో తెలియదు, కానీ ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను చూసిన ఒక రాజ్బాబు గారు, రేలింగ్ గారు స్క్రీన్ మీద చూసిన వెంటనే, అంటే వాడిని ఇది అని కాదు నేను చెప్తున్నా, స్క్రీన్ మీద చూసిన వెంటనే నవ్వు రావాలి, ఇది రావాలి అన్నట్టు మీరు చేసిన అసలు ఈ సినిమాలో చేసిన అందరూ అండి, ఎవ్వరు వీళ్ళు సరిగా చేయలేదనేది నాకు లేదు. ఎందుకంటే కొంతమంది నేను కావాలని పెట్టాను, కొంతమందిని మన సార్ పెట్టారు. అయినా కూడా అందరూ జస్విగా కానీ పోటాపోటీ చేసే మేమే పెట్టాం, ఇద్దరం కలిసి మీరు ఉండాలని. ఎప్పుడు చెప్పలేదు నేను, సంగీత్కి నేను చాలా మంది ఆడిషన్స్ చూపించాను మన రోల్కి. ఒకరోజు మీరు వచ్చారు, నేను మీకు గుర్తుంటే ఆఫీస్లో మన ఇద్దరం రూమ్లో కూర్చున్నాం, నేను మీకు కథ చెప్పాను. కథ చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఫోటో తీసుకున్నాం. సంగీత్కి ఫోటో చూపించా, బ్రో ఈయన లంగడి కదా అన్నాడు ఆయన. సో ఆ క్యారెక్టర్ని చూడంగానే లుక్ వైజ్గా వి కన్ఫర్మ్డ్, నేను కథ రాసుకున్నాను. సో అలా వచ్చామంటే నాకు సెట్లోకి వచ్చినా కూడా మొత్తం అంతా యంగ్ టీం కదా. మా పిల్లల్ని యాక్చువల్లీ నా పిల్లలు ఆ టైంకి యూఎస్లో ఉన్నారు. సో నేను వాళ్ళు మిస్ అవ్వకుండా మిమ్మల్ని చూసినప్పుడు అంతా సో ఆ ఎనర్జీ ఉండేది, వీళ్ళు తిన్నారా, వీళ్ళు ఉన్నారా, ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, అదొక్కటే ఉండేది నాకు. కాకపోతే నేను చిన్న ప్రొడ్యూసర్ని అనుకోండి, నా లెవెల్లో నా వరకు నేను బాగా తీయాలి. ప్రొడ్యూసర్ అనేది చిన్న పెద్ద ఉండరు మేడం. సినిమాలో చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. నాకు రీసెంట్గా ఒక పెద్ద ఆయన చెప్పడం జరిగింది, మా గురువు గారు ఆదిత్య గారు, వీఎన్ ఆదిత్య గారు. చిన్న సినిమా పెద్ద సినిమా అయినా మనం చూడాల్సింది అదే తెర. చిన్న సినిమాకు ఒక తెర ఉండదు, పెద్ద సినిమాకి అదే తెర ఉండదు, ఇంకో పెద్ద సినిమాకి ఎంత పెద్ద హాలీవుడ్ అవతార్ సినిమా అయినా కూడా అదే తెర మీద చూడాలి. అల్టిమేట్గా సినిమా ఇస్ గ్రేట్. మనందరం సినిమా గురించి మీరెంత కష్టపడ్డారో ఈ సినిమా మన గుమ్మడికాయ కొట్టేంత వరకు మేము చూసాం దగ్గరుండి. కాబట్టి సో ఈ సినిమా తర్వాత కూడా మీరు అద్భుతమైన సినిమాని మీరు ముందుకు తీసుకురావాలి, మీ ప్యాషన్ అలానే కొనసాగించాలి. ఆ దేవుడు మీకు అంత శక్తిని, ఈ సినిమాకి అంత సక్సెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెబ్యూ డైరెక్టర్ చైతన్య గారు, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందని తెలుసు, మిమ్మల్ని వదిలిపెట్టాం, ఆ విషయం కూడా మాకు తెలుసు. కథ రాయండి మళ్ళీ నెక్స్ట్ మంచిగా. మేడం నెక్స్ట్ కథలు వినడానికి రెడీగా ఉండండి. అండ్ మీకు కూడా ఫక్నామా దాస్తో ఎంత హిట్, మీరు చాలా పెద్ద హిట్. దీంతో ఇంకో వే ఆఫ్ కొత్త చూడండి ఎలా చూస్తున్నాం.
సో మీ నెక్స్ట్ ఈ సినిమా నుంచి కూడా మీకు మంచి ఆఫర్స్ రావాలని, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరితో వర్క్ చేయడం నాకు సో హ్యాపీ. చాలా ఏమంటారంటే ఇది ఎమోషన్ జర్నీ అని అనిపించింది అనమాట. మనం కనుక ఒక ఆడపిల్ల మన ఇంట్లో పుట్టి ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఎలా పంపిస్తామో మన సినిమా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే. ఒక ఎమోషన్ డే మీకు లైఫ్లో గుర్తుండిపోయే డే 6th. ఆ 6th డే ప్రొడ్యూసర్ గారికి, మీకు, మనందరికి కూడా లైఫ్లో మెమరబుల్ డేగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ సినిమా ఎలాంటిదో మీరు డిసైడ్ చేస్తే మేము అక్కడ ఉంటాం. రేపు ప్రొడ్యూసర్ గారు కూడా ఇంకో సినిమా చేయాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. గ్యాంబ్లర్స్ రేపు మైత్రి మూవీ మేకర్స్ నుంచి గ్రేట్గా రిలీజ్ అవబోతుంది, థియేటర్లో మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా డెఫినెట్గా బిగ్ స్క్రీన్లో చూస్తేనే ఆ యాక్షన్ పార్ట్ కానీ ఆ థ్రిల్లింగ్ కానీ బాగా ఎంజాయ్ చేయగలరు. మా క్యారెక్టరైజేషన్ని మీ అందరు బ్లెస్ చేయండి. మీరు బ్లెస్ చేస్తేనే ఈ సినిమా రేపు థియేటర్లో బ్రహ్మాండంగా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, June 6th మీ సమయం మాకు ఇవ్వండి. డెఫినెట్గా మీ అందరినీ మేము రుణపడి ఉంటాం. సో మీరు కూడా ఏమైనా చెప్పాలంటే ప్రొడ్యూసర్గా చెప్పండి మేడం. ఏమీ లేదండి, మేము ఎంత కష్టపడి చేసినా, యాక్టర్స్ ఎంత కష్టపడి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేసినా, ఏం చేసినా రిజల్ట్ ఎప్పుడు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. మా సినిమా మా పిల్లలు మాకు నచ్చినట్టు మా సినిమా మాకు ఎప్పుడూ నచ్చుతుంది. మా సినిమా మీ అందరికీ నచ్చాలని అనుకుంటున్నాను. మీరు సక్సెస్ చేసి మమ్మల్ని ఇంకా మంచి సినిమాలు తీసేలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.